హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన టీఎఫ్ఐలో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అయిన శ్రీ విష్ణు అండ్ నారా రోహిత్ గారి గురించి, వాళ్ళిద్దరూ కలిసి చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్ కేస్ మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఒక్కసారి మన ఛానల్ ని విజిట్ చేసి ఆ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, నీది నాది ఒకే కథ. టీఎఫ్ఐలో అండర్ రేటెడ్ అనే ప్రస్తావన వస్తే ఈ సినిమా గురించి గుర్తు చేసుకోకుండా ఉండలేరేమో అనిపిస్తుంది. రైటర్ అండ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ఎంతో న్యాచురల్ గా ఒక స్టూడెంట్ ఆలోచనని, భయాన్ని రిప్రజెంట్ చేసిన సినిమా ఇది. ప్రత్యేకంగా నా పర్సనల్ ఫేవరెట్. ఇందులో నారా రోహిత్ గారు చిన్న రోల్ చేశారు. సాగర్ క్యారెక్టర్ ని శ్రీ విష్ణు ఎంత ఓన్ చేసుకున్నారో చెప్పడానికి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్ లో నుంచి పోవట్లే. అమ్మో, ఇంకా చెప్తే దీనితో నాకున్న అటాచ్మెంట్ తగ్గిపోతుందేమో అని భయం వేస్తుంది. ఎంతకంటే ఏం చెప్పగలను దీని గురించి. థ్యాంక్ యూ, అంతే. ఈ మూవీ ఎవరైనా చూడకపోయింటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, ఒకసారి చూసేయండి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఈ మూవీ నాకు తెలిసి వీళ్ళిద్దరి కెరీర్లో ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఫిల్మ్. ఒక ఆస్పైరింగ్ క్రికెటర్ తను క్రికెటర్ అవ్వాలనుకునే డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదా, అసలు ఎందుకు గ్యాంగ్స్టర్ అవ్వాల్సి వచ్చింది. రైల్వే రాజు క్యారెక్టర్ ప్లేడ్ బై శ్రీ విష్ణు అండ్ ఇస్మైత్ అలీ క్యారెక్టర్ ప్లేడ్ బై నారా రోహిత్. ఇద్దరివి ప్రొమినెంట్ రోల్స్. కథలో ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుంది. ఒక ఫ్రెష్ యాక్షన్ క్రైమ్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా ఈ మూవీ చూసేయండి. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ వన్, ప్రతినిధి. ఈ మూవీ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్. 2030లో రిలీజ్ అయింది. అసలు రైటర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ మాండవ అసలు ఎలా వస్తాయో ఈ థాట్స్. వన్ కామన్ మ్యాన్ ఏపీ సీఎంని కిడ్నాప్ చేయటం, అండ్ ఇందులో రోహిత్ క్యారెక్టర్ సొసైటీని, సిస్టమ్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది. ఐడియా వింటేనే ఇంత బాగుంటే ఇక మూవీ ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. అయినా ఈ మూవీ ఎవరైనా చూడకపోయింటే వెంటనే ఒక లుక్ వేసేయండి మామ. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ది లాస్ట్ వన్, వీరభోగ వసంతరాయుడు. అండర్ రేటెడ్ ఫిల్మ్స్ అని చెప్పి ఈ మూవీ పేరు చెప్పకపోతే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా? ఇప్పుడు కాదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యేసరికి క్లైమాక్స్తో మైండ్ పోతుంది లోపల. సింప్లీ ఆసమ్ మూవీ. డైరెక్టర్ ఆర్ ఇంద్రసేన ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, ఒక 4 స్టోరీస్ ప్యారలల్గా జరుగుతున్నాయి, అవి ఎండ్ చేసిన విధానం కానీ సింప్లీ సూపర్. శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ మోస్ట్ యూనిక్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎవరైనా చూడకపోయింటే వెంటనే ఒక లుక్ వేసేయండి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. టీం బొమ్మ చూపిస్తా.